టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా అంటే పెన్షన్స్కి సంబంధించి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడున్నటువంటి వచ్చే గవర్నమెంట్, ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ పెన్షన్స్కి సంబంధించి వాళ్ళు ఇంటింటికి ఇవ్వరు, లేకపోతే అసలు వాలంటీర్ వ్యవస్థనే తీసేస్తారు, అసలు మీకు చాలా అన్యాయం చేస్తుంది, చాలామంది లైన్లో నుంచి చనిపోయారన్న ఇదోను అదను చాలా ఒక భయభ్రాంతులకు గురి చేసే పని చేసింది. కానీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఒక కొత్త ఒరవడికైతే శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా జూలై 1వ తారీఖు ముఖ్యంగా తాడేపల్లి మండలం అంటే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో పెన్షన్లు స్వయంగా చంద్రబాబు గారే వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అలానే పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో పెన్షన్లు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడైతే పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టుకున్నారు. అంటే నిజంగా ఒక కొత్త ఒరవడికి ఇప్పటివరకు వైసీపీ చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా చెక్ పెడుతూ 1వ తారీఖునే పెన్షన్స్ ఇవ్వడంతో పాటుగా అక్కడ వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చినట్టుగా అవుతుంది. అంతేకాకుండా అటు పెన్షన్స్కి సంబంధించి గతంలో వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఆరోపణలన్నీ ఖండిస్తూ అంటే వాలంటీర్ వ్యవస్థతో పాటు మీకు వాలంటీర్ వ్యవస్థలో ఒక అద్భుతంగా వాలంటీర్ వ్యవస్థను ఎలా వాడుకోవచ్చు అనేది ఎన్డీఏ కూటమి చేసి చూపించబోతుంది అనుకోవాలి. అంతేకాకుండా సచివాలయ ఉద్యోగుల్ని కూడా ఆల్రెడీ వాళ్ళని కూడా చెప్పారు, ప్రతి విలేజ్కి ప్రతి ఎంతమందికి అయితే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సచివాలయ ఉద్యోగికి సంబంధించి 50 మందికి పెన్షన్లు ఇవ్వాలనే ఆల్రెడీ వాళ్ళ జీవో పాస్ చేసుకున్నారు. వాళ్ళు దానికి తగ్గట్టుగా అధికారులను కూడా ఆదేశించారు. అంతేకాకుండా స్వయంగా వీళ్ళే వెళ్ళటం వాళ్ళకు ఒక భరోసా కల్పించినట్టు అవుతుంది. వాళ్ళల్లో ఉన్నటువంటి ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీ భయభ్రాంతులకు గురి చేసినా కూడా ఒక అద్భుతమైనటువంటి మెజారిటీ వాళ్ళకి ఇచ్చి గెలిపించారు కాబట్టి వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన అవసరం కూడా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఉంది. అంతేకాకుండా వాళ్ళు ఈసారి స్వయంగా వాళ్ళే వెళ్ళటం అనేది కూడా చాలా ఒక అద్భుతంగా ఇదో కార్యక్రమాన్ని చేపట్టారనుకోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఇప్పటివరకు ఆయన గెలిచిన తర్వాత జూన్ 4వ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పటివరకు అయితే ఆయన పిఠాపురంలో అడుగు పెట్టలేదు. ఎందుకు అంటే ఒక మంచి రోజు చూసుకుని నాకు ఇంతటి ఘన విజయాన్ని అందించినటువంటి ప్రజలకి ఒక మంచి రోజు చూసుకుని ఆ నియోజకవర్గంలోకి వెళ్ళాలని, అంతేకాకుండా ఆయన ఈసారి ఒక ఎమ్మెల్యేగా కాదు పిఠాపురం ఎమ్మెల్యేగా కన్నా ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో అక్కడ అడుగు పెడుతుంటే దానికి వచ్చే రెస్పాన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి జన సైనికులు అందరూ కూడా, నాయకులందరూ కూడా, ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని స్వాగతం పలకడానికి. ఒక ఎమ్మెల్యేగా గెలిపించినందుకు పవన్ కళ్యాణ్ గారు ఒక కృతజ్ఞత సభ కూడా అక్కడ వారాహి మీద పెట్టబోతున్నారని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పెన్షన్లకు సంబంధించి కావచ్చు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినటువంటి చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఆలోచన అని చెప్పి చాలామంది కొనియాడుతున్నారు. ఏదేమైనా కానీ రేపు సోమవారం అంటే జూలై 1వ తారీఖు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అటు ఇక్కడ చేబ్రోల్లో అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లో ఇస్తారు. పెనుమాకలో అయితే అమరావతికి సంబంధించిన పెనుమాకలు అయితే చంద్రబాబు గారు ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.